హాయ్ స్టూడెంట్స్, నేను మీ మాస్టర్ మైండ్స్ మోహన్ని. సిఏ ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ప్రతి స్టూడెంట్కి కామన్గా ఉండేటువంటి రెండు ఆప్షన్స్. ఒకటి రిజల్ట్స్ కోసం వెయిట్ చేయటం, రెండోది సెల్ఫ్ అసెస్మెంట్తో నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టెప్స్ తీసుకోవటం. సో మీరు ఎగ్జామ్స్ చక్కగా రాయండి, డూ యువర్ బెస్ట్. మీ అమ్మా నాన్న పేరెంట్స్ మీ అమ్మా నాన్న బ్లెస్సింగ్స్ ఎలాగో ఉంటాయి. మీ ఎఫర్ట్స్ చూసి మీ ఎఫర్ట్స్కి తగిన బ్లెస్సింగ్స్ దేవుడు కూడా ఇస్తాడు. డూ యువర్ బెస్ట్. ఎగ్జామ్స్ రాసిన తర్వాత తీసుకోవాల్సిన కొన్ని స్టెప్స్ ఇమీడియట్లీ క్విక్గా కంప్లీట్ చేస్తా. ఒకటి, అట్లీస్ట్ 5 to 7 days హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. ఏదైనా మెడికల్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా లైట్ తీసుకోకుండా ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. సో పేరెంట్స్తో టైం గడపండి. స్క్రీన్ టైం కాదు, సెల్ ఫోన్ కాదు. నేను సెల్ ఫోన్ వాడొద్దని చెప్పట్లేదు, జుడియస్గా వాడండి, జాగ్రత్తగా వాడండి, ఆలోచించి వాడండి, లిమిటెడ్గా వాడండి. అండ్ మీ గ్రాండ్ పేరెంట్స్ ఖచ్చితంగా ఒకవేళ ఉండుంటే వాళ్ళకు కూడా కొంత టైం ఇవ్వండి, వాళ్ళని విష్ చేయండి. వాళ్ళకి అతి పెద్ద కోరిక ఉంటుందో తెలుసా? డబ్బు సంపాదించాలని కాదు. మీ గ్రాండ్ పేరెంట్స్ ఇంకొన్నాళ్ళు ఎక్కువ బతకాలి, గ్రాండ్ చిల్డ్రన్ చూసుకోవాలి. సో ఖచ్చితంగా కొద్దిగా టైం మీ గ్రాండ్ పేరెంట్స్కి ఇవ్వండి. వెళ్ళి పర్సనల్గా కలిసి రండి పాసిబుల్. సో బేస్డ్ ఆన్ సెల్ఫ్ అసెస్మెంట్ బోత్ గ్రూప్స్ పాస్ అవుతాం అనుకుంటే ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ ఏం చేయాలనేది ప్లాన్ చేసుకోండి. లేదా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఏదో ఒక గ్రూప్ పాస్ అవుతాం, లేదా బోత్ గ్రూప్స్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది, లేదా సింగిల్ గ్రూప్ కూడా పాస్ అయ్యే ఛాన్స్ లేదు అని అనిపిస్తే, సో బోత్ గ్రూప్స్ పాస్ అవుతామంటే ఆల్ ద బెస్ట్. అదర్వైజ్ గ్రూప్ 1 పాస్ అవుతాం, గ్రూప్ 2 ఫెయిల్ అవుతాం, లేదా గ్రూప్ 2 పాస్ అవుతాం, గ్రూప్ 1 ఫెయిల్ అవుతాం, లేదా బోత్ గ్రూప్స్ ఫెయిల్ అవుతాం అని అనిపిస్తే మాత్రం లేట్ చేయొద్దు. డోంట్ ఈవెన్ వెయిట్ ఫర్ ద రిజల్ట్స్ టు బి అనౌన్స్డ్. ఇమీడియట్లీ వితిన్ 1 week, లేదా ఆఫ్టర్ 1 week రెస్ట్ తీసుకొని ఇమీడియట్లీ మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. అండ్ మీ అందరూ అనుకున్నట్టుగా సెల్ఫ్ ప్రిపరేషన్తో, ఓన్ ప్రిపరేషన్తో, హోమ్ ప్రిపరేషన్తో పాస్ అవ్వగలిగిన కోర్స్ అయితే మీరు ఎంతగా సిఏంట్కి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అది ఓన్ ప్రిపరేషన్తో అయ్యేది కాదు, సెల్ఫ్ ప్రిపరేషన్తో అయ్యేది కాదు, లైబ్రరీలో కూర్చొని చదువుకొని పాస్ అయ్యే కోర్స్ కూడా కాదు. సో లేట్ చేయకుండా ఇమీడియట్లీ అవైలబుల్ బ్యాచెస్ ఏముంటే ఆ బ్యాచెస్లో జాయిన్ అయిపోండి. అండ్ ఇంకొక సజెషన్, గతంలో మనకి 6 monthsకో ఎగ్జామ్ ఉండేది, వన్స్ ఇన్ 6 months ఎగ్జామ్ ఉండేది. సో ఇప్పుడు అలా కాదు, వన్స్ ఇన్ 4 months ఎగ్జామ్ ఉంది. రివైజ్డ్ డెసిషన్ బీయింగ్ టేకెన్ బై ICAI. సో ఇమ్మీడియట్ ఎగ్జామినేషన్ మీకు చాలా షార్ట్ టైంలో ఉంటుంది కాబట్టి రిజల్ట్ వచ్చేదాకా మీరు ఆగితే విల్ బి లెఫ్ట్ విత్ వెరీ ఫ్యూ డేస్ టు ప్రిపేర్ అండ్ పర్ఫామ్ వెల్ ఇన్ ద నెక్స్ట్ ఎగ్జామ్స్. సో నెక్స్ట్ ఎగ్జామ్స్లో మీరేదో ప్రూవ్ చేసుకోవడానికి మీకు ఉండే టైం చాలా తక్కువ. అందుకని రిజల్ట్స్ కోసం వెయిట్ చేయొద్దు. అనుమానం వస్తే ఇమ్మీడియట్లీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి, లేట్ చేయొద్దు. సో మీరు గ్రూప్ 1 జాయిన్ అయ్యారు, ఫార్చునేట్లీ గ్రూప్ 1 పాస్ అయిపోయారనుకో, గ్రూప్ 2కి ఆ ఫీజు అడ్జస్ట్ చేసేస్తాం. లేదా బోత్ గ్రూప్ జాయిన్ అయ్యారు, ఫార్చునేట్లీ ఒక గ్రూప్ పాస్ అయ్యారనుకో, కంఫర్టబుల్గా మీరు గ్రూప్ 2కి లేదా గ్రూప్ 1 ఏదైతే లెఫ్ట్ ఓవర్ ఉందో అది కంటిన్యూ అయిపోవచ్చు. చాలా తక్కువ ఫీజు తీసుకుంటున్నాం, చాలా తక్కువ ఫీజు తీసుకుంటున్నాం. 5th class స్కూల్ ఫీజు కంటే తక్కువ ఫీజు తీసుకుంటున్నాం. రీజన్, రిపీటర్స్ బ్యాచ్ అనే పేరుతో మీ పేరెంట్స్ మళ్ళీ ఫీజు కట్టాలా అని మీ పేరెంట్స్ మిమ్మల్ని హర్ట్ చేయకూడదు, మీ పేరెంట్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతో చాలా తక్కువ ఫీజు తీసుకుంటున్నాం. మీకు సపోర్ట్ చేయాలి, మీరు మా మీద నమ్మకంతో మాస్టర్ మైండ్స్లో జాయిన్ అయ్యారు, మిమ్మల్ని పాస్ చేయించి పంపించాలని. నేను కోరుకుంటున్న ఒకటే, రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేయొద్దు. అనుమానం వస్తే ఇమ్మీడియట్లీ అడ్మిషన్ తీసుకోండి. మీకు ఎక్కువ టైం లేదు కాబట్టి, నెక్స్ట్ ఎగ్జామ్కి ఎక్కువ టైం లేదు కాబట్టి రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేయొద్దు. ఇమ్మీడియట్లీ నెక్స్ట్ బ్యాచ్కి జాయిన్ అయిపోండి. ఏ బ్యాచ్ అవైలబుల్ ఉంటే ఆ బ్యాచ్ జాయిన్ అయిపోండి ఫర్ ద ఇమీడియట్ ఎగ్జామినేషన్. అండ్ నేను చివరిగా ఇంకొక అడ్వైస్, ఒక పేరెంటల్ అడ్వైస్ ఇస్తున్నాను, ఒక ఫాదర్ లాగా. ఆన్లైన్లో నాకు ఫీజు వస్తుందేమో, నాకు మంచి మార్జిన్స్ కూడా ఉంటాయి ఆన్లైన్లో, ఏముంది పెద్ద ఖర్చు. ఆఫ్లైన్లో నాకు 80 rupees 90 rupees ఉండే ఖర్చు, ఆన్లైన్లో 10 rupees 20 rupees ఖర్చు. అంటే ఆఫ్లైన్లో 10 rupees మార్జిన్ ఉంటే ఆన్లైన్లో నాకు ఆల్మోస్ట్ 70 rupees 80 rupees మార్జిన్ ఉంటుంది. సో నేను నా లాభాల కోసం చెప్పట్ల, నా ప్రాఫిట్స్ కోసం చెప్పట్ల, ఒక పేరెంట్గా చెప్తున్నాను. చాలామంది ఫ్యాకల్టీ కూడా వాళ్ళ పిల్లల్ని CMA కోర్సెస్ చెప్పే ఫ్యాకల్టీ కూడా వాళ్ళ పిల్లల్ని ఆన్లైన్లో పెట్టట్లేదు, ఆఫ్లైన్లోనే పెడుతున్నారు.
సో దయచేసి ఆన్లైన్ వద్దు, దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఆఫ్లైన్లోనే జాయిన్ అవ్వండి. రిజల్ట్ కోసం వెయిట్ చేయొద్దు, ముందే జాయిన్ అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా మీరు ఉంటే వాళ్ళకి మీరు ఫ్రెండ్స్గా ఉండద్దు, వెల్ విషర్స్గా ఉండండి. వాళ్ళని కూడా కన్విన్స్ చేయండి, అడ్వైస్ చేయండి. వాళ్ళు కూడా రిజల్ట్ కోసం వెయిట్ చేయకుండా ముందుగానే అడ్మిషన్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యేటట్టుగా చూడండి. ఇలా చేయకపోతే ఏమవుతుంది సార్, రిజల్ట్ వచ్చేదాకా మీరు వెయిట్ చేయటం అనేది మీరు చేశారు, ఏమీ స్టెప్స్ తీసుకోవాలా, ఏ బ్యాచ్ మీరు జాయిన్ అవ్వాలా, జస్ట్ టైం పాస్ చేశారు, టైం వేస్ట్ చేశారు, ఎంజాయ్ చేశారు. సో వన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామినేషన్కి చాలా తక్కువ గ్యాప్ ఉంటుంది. కాబట్టి ఏం జరిగిద్దంటే యు మే ఫెయిల్ అగైన్, మళ్ళీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఒకటోసారి రెండోసారి ఫెయిల్ అయితే మళ్ళీ థర్డ్ టైం మళ్ళీ ఎగ్జామ్ రాయటమే చాలా కష్టం. మీ పేరెంట్సే సపోర్ట్ చేయరు, మీ మైండ్ కూడా మీకు సపోర్ట్ చేయదు. యు మే గెట్ డీమోటివేటెడ్. అసలు ఈ కోర్స్ నుంచి పర్మనెంట్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. సో మీ వెల్ విషర్గా చెప్తున్నాను. అండ్ చివరిగా ఈ వీడియో మీకు యూజ్ అయింది అనిపిస్తే కనుక ఒక లైక్ చేయండి, ఇంకెక్కువ మందికి రీచ్ అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ మై డియర్ చిల్డ్రన్, ఆల్ ద బెస్ట్.